30,000 బడ్జెట్లో ఫోన్ కొనాలనుకుంటే కొందరు ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేస్తారు, కొందరు ఆఫ్లైన్ స్టోర్స్లో సెర్చ్ చేస్తారు, కొందరు వేరే వెబ్సైట్లో సెర్చ్ చేస్తారు. సో కానీ యాక్చువల్గా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఎక్కడ వస్తుంది, అండర్ 30,000లో మనకి ఏ మొబైల్ ఎక్కడ కొంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది, క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకున్నాం. మీరు కనుక 15 నుంచి 30,000 మధ్య మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్మీ P4 Pro అరౌండ్ 28,999కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. ఇందులో మనకి 6.8 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న డిస్ప్లే వస్తుంది, 7000 mAh బ్యాటరీ. సో చాలా మంచి బ్యాటరీ లైఫ్ని ఇస్తుంది. 50 MP సెల్ఫీ కెమెరా, జనరల్గా ఈ ప్రైస్ రేంజ్లో 50 MP సెల్ఫీ కెమెరా అయితే వేరే ఏ బ్రాండ్స్ ఇవ్వవు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి డ్యూయల్ కెమెరా వస్తుంది, 50 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ అలాగే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ వస్తుంది విత్ హైపర్ విజన్ చిప్తో వస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్తో ఈ ప్రైస్ రేంజ్లో మనకైతే ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. అదే ఆఫ్లైన్లో సిమిలర్ ప్రైస్ రేంజ్లో చూస్తే మోస్ట్లీ మనకి రియల్మీ 15 Pro దొరుకుతుంది. అది కూడా సేమ్ ఫోనే, యాజ్ ఇట్ ఈజ్ రెండు సేమే ఉంటాయి, స్పెక్స్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా యాజ్ ఇట్ ఈజ్, జస్ట్ బ్రాండింగ్ ఎక్కడ మారుతుంది. కానీ దాని ప్రైస్ మనకి 35,000 వరకు అయితే ఉంటుంది. కాబట్టి వాల్యూ ఫర్ మనీ పరంగా చూస్తే రియల్మీ P4 Pro మనకి క్లియర్లీ బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 30,000 బడ్జెట్లో బెస్ట్ కెమెరా ఫోన్ చూస్తే Vivo T4 Pro ఉంది. ఇందులో మనకి 6500 mAh బ్యాటరీ, 50 MP మెయిన్ సెన్సార్, 50 MP 3x పెరిస్కోపిక్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది, 120 FPS గేమింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్గా దీంట్లో కెమెరాస్ చాలా బాగున్నాయి, వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే ఇదే ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ పెరిస్కోపిక్ లెన్స్ని ఇవ్వడం అయితే చాలా మంచి విషయం. మనకి DSLR లాంటి ఆ బొకే ఎఫెక్ట్తో మనం పోర్ట్రేట్స్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అదే ఆఫ్లైన్లో మనం ఇదే ప్రైస్ రేంజ్లో చూస్తే Vivo V60e మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇందులో Dimensity 7360 ప్రాసెసర్ ఉంటుంది, అది స్నాప్డ్రాగన్ 7 Gen 4కి దగ్గరికి కూడా రాదు. అండ్ కెమెరా, పర్ఫార్మెన్స్, డిస్ప్లే ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో చూసినా కానీ Vivo T4 Pro మనకి బెటర్ ఆప్షన్. బ్యాంక్ డిస్కౌంట్తో నియర్లీ 25,000కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అదే సిమిలర్ స్పెక్స్తో, ఇంకా చెప్పాలంటే డౌన్ గ్రేడ్ స్పెక్స్తో మనకి Vivo V60eకి మరొక 5,000 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ అండర్ 25,000లోకి వెళ్తే ఫ్లిప్కార్ట్లో మనకి Vivo T4 ఒక బెస్ట్ ఆప్షన్. స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, 7300 mAh మ్యాసివ్ బ్యాటరీతో వస్తుంది, అండ్ 50 MP కెమెరా సెటప్తో వస్తుంది. ప్రైస్ 25,000 ఉంటుంది, కానీ ఆఫర్స్తో నియర్లీ 23,000కి దగ్గరగా వస్తుంది. ఇదే ప్రైస్ రేంజ్లో మనకి ఆఫ్లైన్లో Vivo Y400 Pro అయితే వస్తుంది. కెమెరా సిమిలర్గా ఉన్న పర్ఫార్మెన్స్ మాత్రం Vivo T4లో బెటర్గా ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా Vivo T4 7300 mAh కెపాసిటీతో వస్తే Vivo Y400 Pro ఆఫ్లైన్లో దొరుకుతుంది కదా, అది జస్ట్ 5500 mAh కెపాసిటీతో వస్తుంది. సో హ్యూజ్ డిఫరెన్స్. ఓవరాల్గా మనకి Vivo T4 ఫ్లిప్కార్ట్లో అరౌండ్ 23,000కి బ్యాంక్ డిస్కౌంట్తో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇంకా 20,000 ప్రైస్ రేంజ్లో చూస్తే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ రియల్మీ P4 మనకి 20,999కి అయితే ఉంది, బ్యాంక్ డిస్కౌంట్తో కలిపి 19,999కి వస్తుంది. ఇది 144Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది, Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. 7000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ ఉన్నాయి. సో ఇదే ప్రైస్లో మనకి ఆఫ్లైన్లో రియల్మీ 15T ఉంటుంది, కానీ అది Dimensity 6400 మ్యాక్స్ ప్రాసెసర్తో వస్తుంది, అది ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్. కాబట్టి రియల్మీ P4 ఫ్లిప్కార్ట్లో అండర్ 20,000లో మనకి క్లియర్గా బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ది Vivo T5X 18,999కి అయితే అవైలబుల్గా ఉంది, 7200 mAh బ్యాటరీ, Dimensity 7400 ప్రాసెసర్, IP68 అండ్ IP69 రేటింగ్తో కూడా వస్తుంది. ఇదే ప్రైస్ రేంజ్లో మనకి ఆఫ్లైన్లో Vivo Y31 వస్తుంది, కానీ అది స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దారుణం, HD+ డిస్ప్లే, 4GB ర్యామ్ మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో Vivo T5X క్లియర్గా
బెటర్ ఆప్షన్. అండ్ అడిషనల్గా మనకి ఫ్లిప్కార్ట్లో బ్యాంక్ డిస్కౌంట్ కూడా వస్తుంది. కాబట్టి వివో T5X క్లియర్లీ బెటర్ ఆప్షన్ అన్డౌటెడ్లీ. ఇంకా వేరే సెకండ్ థాట్ కూడా అవసరం లేదు ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ ఇవే కాకుండా నథింగ్ ఫోన్ 4a ఆఫ్లైన్లో దొరికే సామ్సంగ్ గెలాక్సీ A సిరీస్ కన్నా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. డిజైన్, బిల్డ్ క్వాలిటీ, కెమెరాస్ చాలా బాగుంటాయి. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి బ్యాంక్ డిస్కౌంట్తో ఇది కూడా బెస్ట్ ఆప్షన్. అండ్ మోటరోలా G67 పవర్ కూడా అండర్ 15,000లో చాలా ఆఫ్లైన్ మొబైల్స్ కంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. నేను పర్సనల్గా వాడుతున్నాను. డిజైన్, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే చాలా బాగుంటాయి. ఆ ప్రైస్ రేంజ్కి అండర్ 15,000 చాలా మంచి ఆప్షన్. అండ్ ఫ్లిప్కార్ట్లో మీరు కొనేటప్పుడు కావాలనుకుంటే నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకునే ఆప్షన్ ఉంది. అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్, ఎక్కువగా మొబైల్స్ మనకి ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతాయి. అండ్ బెస్ట్ ప్రైస్ టు పర్ఫార్మెన్స్ మోడల్స్ కూడా ఈజీగా అందుబాటులో ఉన్నాయి. అండ్ కొన్ని మొబైల్స్పై ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. అంటే బంప్ అప్ డిస్కౌంట్ ఉంటుంది. అంటే రెగ్యులర్గా ఇచ్చే ఎక్స్చేంజ్ వాల్యూ కన్నా కూడా సో ఒక 3,000 2,000 అడిషనల్గా యాడ్ అవుతుంది. అందుకే ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఆబ్వియస్లీ ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా కానీ బ్యాంక్ డిస్కౌంట్తో మీరు ఇంకా తక్కువ ప్రైస్ రేంజ్లో మొబైల్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. సో ఓవరాల్గా మీరు కనుక 15,000 to 30,000 మధ్య ప్రైస్ రేంజ్లో మొబైల్ కొనాలనుకుంటే ఫ్లిప్కార్ట్ మీకు బెటర్ ఆప్షన్గా ఉంది. కంపేర్ చేసుకొని మీరు వేరే స్టోర్స్కి అండ్ ఫ్లిప్కార్ట్కి ప్రైస్ కంపేర్ చేసుకొని మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.